వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఒకవేళ భారత్ ఆయుధాలు అమ్మకపోతే ఇంకో దేశం ఏదో ఒకటి అమ్ముతుంది. అలాంటిది భారతదేశం లాంటి పేద ఆకలితో ఉన్న దేశం యుద్ధంలో తన ఆయుధాలు అమ్ముకొని కొద్దిగా డబ్బు సంపాదించుకుంటే మీకెందుకంత మంట? మనది 140 కోట్ల జనాభా. వాళ్ళ పొట్ట నింపాలా వద్దా? వరల్డ్ బ్యాంక్ అప్పులు కూడా తీర్చాలి. ఆయుధాలు అమ్మకపోతే ఎలా తీరుస్తాం? ఇక మనకు ఎవరు నూనె ఇవ్వలేదు, కనీసం ఆయుధాలు తయారు చేసి వేరే దేశాలకు అమ్మితే తెలివితేటలైనా ఇచ్చాడు. అది మనం యూజ్ చేసుకోవాలి. ప్రభుత్వం కోట్లాది మంది పేదలకు రేషన్ ఇవ్వాలి, సబ్సిడీలు ఇవ్వాలి, ఖాతాల్లో మాయా సమ్మాన్ యోజన డబ్బులు వేయాలి. మరి రహదారులు, స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు ఎక్కడి నుంచి నిర్మిస్తారు? ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ లాంటి 36 పథకాల కోసం లక్షల కోట్ల రూపాయలు కావాలి. వాటన్నిటిని ఏం చేయాలి? అమ్మేసియాలా? లేకపోతే ఎవరిస్తారు? అయ్యిస్తాడా, అబ్బిస్తాడా? అంతర్జాతీయ రాజకీయం, దౌత్య నీతి మానవత్వం మీద నడవవు. అవి కేవలం దేశ ప్రయోజనాల కోసమే నడుస్తాయి. జేబులో డాలర్లుంటేనే ప్రపంచం గౌరవిస్తుంది, లేకపోతే మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఇక ఈ ఆయుధాలతో ఎవరు చనిపోతున్నారు, ఎవరు బ్రతుకుతున్నారు అనేది మన విషయమే కాదు, ఆయుధాలు కొనేవాడికి చనిపోయేవాడికి మధ్య ఉన్న విషయం అది. ఏదేమైనా ఏ రూపంలో ఉన్నా మన దేశ ప్రయోజనాలకు ఏది మంచిదో ప్రభుత్వాలు అదే చేయాలి. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.